కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టడం వలన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చిన రావడానికి కారకులైన మీరు 6 గ్యారెంటీలలో అద్భుతంగా అమలైంది, మొదలమలైంది అదే పథకం. మరి మీ పట్ల కన్సర్న్ ఉండాలి కదా ప్రభుత్వానికి. అసలు మహాలక్ష్మి పథకం మంచిదే, మేము దాన్ని మేము స్వాగతిస్తున్నాము, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. అసలు మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు ప్రభుత్వము ఎక్కడ కూడా దాని మీద సమీక్ష చేయకుండా ఆధారబాధారగా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, దాంట్లో ఉన్నటువంటి ఒక మరి వెనక ముందు ఏమి చర్యలు తీసుకోవాలి, దీన్ని ఎట్లా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక ఏంటిది, వనరులు ఏంటి అనేది ఏం ఆలోచించకుండా ఎక్కిన తొందరపాటు నిర్ణయంతో ఒకటేసారి అది ఒక ఆర్డర్ లెక్క చేసేస్తే కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక మంచి పేరు తేవాలని, మహిళల పట్ల మాకు ఉన్నటువంటి ప్రేమ అనురాగానికి మేమంతా అనుకూలంగా వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి 24 అవర్స్లో ఆ పథకాన్ని సక్సెస్ చేసేటువంటి ఘన చరిత్ర కేవలం ఆర్టీసీ కార్మికులపై ఉంది. ఆ కష్ట నష్టాలు ఎన్ని అయినా, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వాటిని అధిగమించి ఈ ప్రభుత్వానికి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కార్మిక వర్గం ఈరోజు వరకు ఉంది. కానీ మహాలక్ష్మి పథకం వల్ల విపరీతమైనటువంటి రద్దీ పెరిగింది. ఆ రద్దీకి అనుకూలంగా బస్సుల సంఖ్య పెంచట్లేదు. ఇవాళ ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే మా ఎండి గారి ఆలోచన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తెలియదు. మహాలక్ష్మిలో ప్రయాణించేది కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులనే, కానీ వీళ్ళకి అవసరం లేని బస్సుల సంఖ్య పెంచుతున్నారు. డిలక్స్ బస్సులని, మెట్రో డిలక్స్లని, సూపర్ లగ్జరీలని, ఏసీ బస్సులని, కోచ్లని, గీచ్లని ఇవి పెంచుకోకపోవడం వలన ఈ మహాలక్ష్మిలో తాకటిని మీరు ఎట్లా అరికట్టగలుగుతారు? ఇది మేము జేఏసీగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. దీనికి జవాబు చెప్పాలి. అసలు ప్రయాణం చేసేది పల్లె వెలుగులలో, సూపర్ ఎక్స్ప్రెస్లలో మహాలక్ష్మి మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఈ బస్సుల సంఖ్యను పెంచాలి. ఈ బస్సుల సంఖ్య పెంచకుండా పుండొక్క దగ్గర ఉంటే మందొక్క దగ్గర పెట్టినట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ చర్యలను విడనాడాలి. ఖచ్చితంగా మహాలక్ష్మికి రద్దీకి అనుకూలంగా బస్సుల సంఖ్యను ఇప్పుడు ఇదే మన వరంగల్ చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా, చుట్టుపక్కల పెద్ద పెద్ద జిల్లాలు తీసుకున్నా కూడా విపరీతమైన మహిళల రద్దీ పెరిగిపోయి టికెట్లు ఇవ్వలేక కండక్టర్లకు చాలా ఇబ్బంది ఎదురవుతున్నాయి. వర్క్లోడ్ పెరుగుతూ ఉన్నది. ఇవాళ ఆ టికెట్లు ఇచ్చే క్రమంలో 0 టికెట్, ఫేర్ టికెట్లు, ఏది పురుషులకు ఇచ్చే టికెట్లు, మహిళలకు ఇచ్చే టికెట్లు ఇవ్వడంలో తారుమారైపోవడం వలన కండక్టర్ల ఉద్యోగాలు మొత్తం గాలిలో గడిచిపోతున్నాయి. ఇప్పటికీ 100 మంది ఉద్యోగాలు పోయినాయి. ఇప్పటికీ సుమారుగా 450 మంది కేవలం మహాలక్ష్మి వలన. ఇప్పుడు మేము దీనికి నివారణ చర్యలు ఏంటి అన్నది చేపట్టమని చెప్తే ఈరోజు మా ఎండి గారు ఎక్కడ కూడా పట్టించుకునే సందర్భం లేదు. ఏ అధికారి కూడా పట్టించుకోవడం ప్రాబ్లంలో పోతలేదు. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నోసార్లు మేము చెప్పాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్పాం, మిగతా వారికి చెప్పాం, దీన్ని నివారించే చర్యలు చేపట్టండి. దీనివల్ల కండక్టర్లకు ఉద్యోగాలు పోతున్నవి. మేము దీన్ని ఏమంటున్నామంటే మహిళలకు, విద్యార్థులకు ఉచిత బస్సులు ఇచ్చినట్టుగా, మన విలేకరులకు ఉచిత బస్ పాస్ ఇచ్చినట్టుగా, ఫ్రీడమ్ పెట్టర్లకు ఉచిత బస్ పాస్ ఇచ్చినట్టుగా, స్కూల్ పిల్లలకు ఉచిత బస్ పాస్ ఇచ్చినట్టుగా ఈ మహిళలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు అనేక సెంటర్లు ఉన్నాయి. ఆర్టీసీకి అనేక బస్ స్టాండ్లు, చిన్న చిన్న కూడళ్ళు, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 1000 బస్ సెంటర్లు కూడా మేము ఇచ్చుకున్నటువంటి ఆనవాయితీ మాకుంది. మేము గ్రామాలలోకి పోయి కూడా మేము వాళ్ళకు ఫ్రీ బస్ పాస్ కార్డులు మేము ఇవ్వచ్చు. దానివల్ల మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే ప్రతి నెల 350 కోట్ల 400 ఒక ఫిగర్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం, అంతే ఫిగరు ఇవ్వడానికి మాత్రమే మీరు ముందుకు వస్తున్నారు తప్ప, మరి ఒక నెల ఎక్కువ ఎక్కుతున్నారు, ఒక నెల తక్కువ ఎక్కుతారు మహిళలు, దాన్ని బేరేజ్ చేసుకోవట్లేదు మీరు. కానీ యావరేజ్గా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. కాబట్టి ఎంతమంది ఎక్కినా ఎంతమంది ఎక్కకపోయినా మీరు అదే డబ్బును ఆర్టీసీకి ఇవ్వడానికి మీరు ముందుకు వస్తారు. కాబట్టి దీనికి మీరు ఈ 0 టికెట్ను అనేది ఇచ్చే విధానాన్ని వెంటనే సత్తుపల్లికి పురుషులకు మాత్రమే, బస్సులో ఎక్కిన పురుషులకు మాత్రమే టికెట్ ఇచ్చి ఏర్పాట్లు చేయవలసిందిగా, దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను జేఏసీ చైర్మన్. ఇక్కడ యాజమాన్యము ఏ నిర్ణయం తీసుకున్నా సంస్థ భవిష్యత్తు కోసమే కదా. ఈ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చినాయి. తర్వాత మీరన్నారు ఏసీ, లగ్జరీ, ఇవన్నీ కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఆలోచన అనుకోవచ్చు కదా. ఓకే, అది ఆదాయం వచ్చేదానికి మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఈ రద్దీని, ఈ హెవీ రైస్ను నివారించే చర్యలు మరి ఎట్లా రూపమాపుతారు మీరు? ఇలా ఒక్కొక్క బస్సులో మీరు చూస్తున్నారు, ప్రతి మీడియాలలో అక్కడక్కడ చూస్తున్నారు. బస్సులలో 100 మంది, 150 మంది, 170 మంది
అక్కడక్కడ స్టీరింగ్లు విరిగిపోతున్నాయి, అవు మన బండి చక్రాలు బస్సు చక్రాలు ఊడిపోతున్నాయి, బస్సులు ఫెయిల్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అదుపు తప్పుతున్నాయి. మరి ఇవన్నిటికీ నివారించే ప్రయత్నము. ఒక్క ప్రాణం విలువ ఎంత అంటే ఒక్క ప్రాణం పోతే వెంటనే అధికారులంతా ప్రక్షాళన చేయాలి. జేఏసీ నాయకులు ఆర్టీసీ ఎంత ఎందుకనంటే ఇలా ఒంటెద్దు పోకడలు ఏకపక్ష నిర్ణయాలు ఈ యాజమాన్యం చేస్తున్నందునే ఈ ఆర్టీసీ మొత్తం ఇట్లా అస్తవ్యస్తం తయారవుతున్నది. అదే మేము రన్నింగ్లో ఉన్నాం, మేము ట్రాఫిక్లో ఉన్నాము, మేము నిత్యము ప్రజల మధ్య ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. నేను ఐజీనే కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నా. మరి మాకు మేము లైన్లో పడేటువంటి ఇబ్బందులు సాధక పథకాలు మాకు తెలుస్తాయి. మరి ఏసీల దగ్గర కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని అధికారులు అక్కడ లెక్కలు వేసి ఏ విధంగా చెప్పగలుగుతారు? ప్రజలు పడే బాధలు కావచ్చు, మేము పడే బాధలు కావచ్చు, ఇలా వాటిని నివారించే చర్యలు చేపట్టమంటున్నాం. లేకపోతే ఇంకొక సూచన కూడా చేస్తున్నాం. ఇలా మహిళా ప్యాసింజర్లకు సపరేట్ బటన్ ఏ విధంగా పెట్టారో పురుషులకు కూడా సపరేట్ బటన్ పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్ము అంటే పురుషులు, మగవాళ్ళు. ఆ ఎమ్ము కొడితేనే మగవాళ్ళ టికెట్ రావాలి. ఆ సాఫ్ట్వేర్ చేంజ్ చేయండి. ఇది మీకు సాధ్యం కాకపోతే విధానం చేయండి. ఎల్లు అనేది లేడీ ప్యాసింజర్స్కు ఎల్లు బటన్ అని ఎం బటన్ అని వేర్వేరు బటన్లు పెట్టండి. ఏ బటన్ పెడితే ఏ బటన్ నొక్కితే ఆ బటన్ టికెటే రావాలి. ఎమ్ము కొడితే ఎమ్ము టికెటే రావాలి పురుషుడు, ఎల్లు కొడితే లేడీ టికెట్ రావాలి. ఆ విధంగా సాఫ్ట్వేర్ చేంజ్ చేయండి. ఇలా కార్మికుల ఉద్యోగాల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఈ యజమాన్యం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కండక్టర్ల పొట్టలు కొట్టడానికా? దేనికని చెప్పేసి మేము దీని మీద సీరియస్గా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోవాల్సిందిగా మా సూచన సలహాలు పట్టించుకోవాల్సింది మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ బస్సుల మీద దాని మీద కొంత ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఏమిటి ఇలా ప్రభుత్వము ఇలా కన్నా గమ్మత్తైనటువంటి ప్రభుత్వం మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా కుక్కను నక్క అని చెప్పే ప్రయత్నము, నక్కను కుక్క అని చెప్పే ప్రయత్నం, గాడిదను గుర్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది, గుర్రాన్ని గాడిద అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇది సరైన విధానం కాదు. అంటే ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులని ఆర్టీసీ బస్సుల లెక్క చిత్రీకరించి చెప్తున్నారు. ఇది ఎక్కడి మరి విధానమో మాకు అర్థం కావట్లేదు. పిచ్చోళం చేస్తున్నది. అటు సమాజాన్ని, ప్రజలను, ఇటు ఆర్టీసీ కార్మికులను, ఇటు తెలంగాణ సమాజాన్ని ఇవాళ దీన్ని ఏమంటారంటే అబద్ధాల ప్రచారంతో జరిగేది ఒకటైతే, జరుగుతున్నది ఒకటైతే, బయటకు చెప్పేది ఇంకో విధంగా చెప్పడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీకి సంబంధం లేదు. ఆ ఓనరు ఆర్టీసీకి చెందిన ఇతను కాదు, దాంట్లో పనిచేసే డ్రైవరు ఆర్టీసీకి చెందిన కాదు, దాన్ని పనిచేసే టెక్నీషియన్స్ ఆర్టీసీ వారు కాదు. దాని మీద పనిచేసే ఒక బస్సుకు 5 పనిచేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సుల మీద. ఆ 5 జేబిఎం సంస్థ, ఎలక్ట్రో సంస్థ, మెగా కృష్ణారెడ్డి అపాయింట్ చేసుకున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు. ఇది ఆర్టీసీ ఉద్యోగులు నియమించినటువంటి ఉద్యోగాలు కావవి. ఇలా ఆర్టీసీకి ఆ బస్సులకు సంబంధం లేదు. అవి ప్రైవేటు వ్యక్తుల చేత నడపబడుతున్నటువంటి బస్సులు. వాటినే ప్రభుత్వ బస్సుల లెక్క మంత్రులు పోటీపడి రిబ్బన్లు కట్ చేసి వాటిని ప్రారంభోత్సవం చేస్తున్నారంటే ఇదంతా ప్రజలను పక్కదారి పెట్టించి దీన్ని ఇవే ఆర్టీసీ బస్సులు, మేమే ప్రభుత్వమే గురించింది బస్సులు, ఇవి ఆర్టీసీ బస్సులే ప్రభుత్వ బస్సులు అనే విధంగా నమ్మించే ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇది సరైన చర్య కాదు. ఇది ఇంకెన్ని రోజులు ఈ భ్రమల నుంచి, ఈ ప్రజల నుంచి మీరు చేయలేరు. దీన్ని తిప్పికొట్టడానికే మేము చేసి సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇది ఆల్రెడీ ప్రజలకు చేరింది, సమాజానికి చేరింది. ఈ నినాదం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల చేత రోజుకొక డిపో చొప్పున మూసివేస్తున్నారు.